హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఏపీ ఎపిసెట్ 2025 అనగా ఏపీ ఎంసెట్ 2025 సంవత్సరం అంటే 24th మే సెకండ్ షిఫ్ట్ యొక్క పేపర్ అనాలిసిస్ ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది ఇక్కడ. సో మీకైతే వేరే నాయిస్ కనుక వినిపిస్తే ఇగ్నోర్ చేసేయండి, ఓకేనా? నా వాయిస్ అయితే క్లియర్గా ఉంటుంది, చూసుకోండి ఫ్రెండ్స్. మనకి ఈరోజు చూసుకున్నట్టయితే 24th మే సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి ఏ విధంగా వచ్చింది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక ఫస్ట్ వచ్చేసి మనం మ్యాథ్స్ చూద్దాం, తర్వాత వచ్చేసి మీ ఫిజిక్స్ చూద్దాం, తర్వాత కెమిస్ట్రీ చూద్దాం అనమాట, ఓకేనా? సో ఓవరాల్గా ఈ విధంగా చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎం అంటే మ్యాథ్స్, పి అంటే ఫిజిక్స్, సి అంటే కెమిస్ట్రీ అనమాట. సో మనకి మ్యాథ్స్ అనేది ఈరోజు 24th మే సెకండ్ షిఫ్ట్ వాళ్ళకైతే వెరీ హార్డ్గా వచ్చిందని చెప్పేసి స్టూడెంట్స్ అయితే అంటున్నారు. నియర్లీ చూసుకున్నట్టయితే 40 to 50 క్వశ్చన్స్ అనేవి డిఫికల్ట్గా అనిపించినాయి. చాలా మాకు అసలు చేయడానికి కూడా లేదు, అసలు టైం చాలా వేస్ట్ అవుతుంది. అండ్ అదేవిధంగా క్వశ్చన్స్ అనేవి చాలా టఫ్గా అడుగుతున్నారు అని చెప్పేసి స్టూడెంట్స్ అయితే అంటున్నారు ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఉందన్నమాట. మ్యాథ్స్ అసలు చేయలేకపోతున్నాం, ఫిజిక్స్ కంటే మ్యాథ్స్ అనేది టఫ్ అనిపిస్తుంది అని చెప్పేసి స్టూడెంట్స్ అయితే అంటున్నారు. ఓవరాల్గా మ్యాథ్స్ చూసుకున్నట్టయితే మనకి డిఫికల్టీగా అనిపించింది అని అయితే రివ్యూ అయితే మనం అయితే తీసుకుందాం ఇక్కడ. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్ చూసుకున్నట్టయితే హార్డ్ బట్ నాట్ టఫ్ అనమాట. అంటే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు, బట్ చేయగలుగుతున్నాం. ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి అంత డిఫికల్ట్గా లేవు అని చెప్పి స్టూడెంట్స్ అయితే అంటున్నారు. హై వెయిటేజ్ చాప్టర్ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి ఎక్కువగా, అవి చూసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఎక్కువగా అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఏ చాప్టర్స్ నుంచి అంటే ఆస్కిలేషన్స్ కావచ్చు, కరెంట్ ఎలక్ట్రిసిటీ, సెమీ కండక్టర్స్, మోషన్ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్ అండ్ ఏసీ కరెంట్స్, ఇలాంటి చాప్టర్స్ నుంచి హై వెయిటేజ్ చాప్టర్స్ అయితే క్లియర్ కట్గా చూసుకోండి. నెక్స్ట్ వెళ్ళే సీజన్ షిఫ్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో నెక్స్ట్ మనకి 27th వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఈరోజు 24th, ఇంకా మనకి 3 days ఆఫ్ టైం ఉంది. 3 daysలో ఎవరికైతే ఎగ్జామ్స్ ఉన్నాయో ప్లీజ్ మీరైతే ఈ యొక్క చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బైపీసీ వాళ్ళ దగ్గర నుంచి, ఎంపీసీ వాళ్ళ దగ్గర నుంచి ప్రతి షిఫ్ట్లో ఇది యొక్క క్వశ్చన్స్ అయితే రిపీట్ అవుతున్నాయి. ప్లీజ్ మీరైతే అవి చూసుకొని వెళ్ళండి, ఓకేనా? సో పేపర్ అనేది ఫిజిక్స్ అనేది ఏ విధంగా ఉందంటే మోడరేట్గా ఉందని చెప్పేసి మనం రివ్యూ అయితే ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ కెమిస్ట్రీ విషయానికి వస్తే కనుక కెమిస్ట్రీ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఈజీ టు మోడరేట్గా వెళ్ళిపోయిందనమాట. అంటే మరీ అంత ఈజీగా లేదు, మరీ అంత హార్డ్గా లేదు. కొన్ని క్వశ్చన్స్ చేయగలుగుతున్నాం అండ్ కొన్ని క్వశ్చన్స్ చేయలేకపోతున్నాం. ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేసి ఇందులో చూసుకున్నట్లయితే 5 to 10 క్వశ్చన్స్ అనేవి వెరీ డిఫికల్ట్గా అనిపించింది అని చెప్పేసి అంటున్నారు. అండ్ 10 to 20 క్వశ్చన్స్ అనేవి ఇక్కడ ఈజీ టు మోడరేట్గా వెళ్ళిపోయింది అని చెప్పేసి స్టూడెంట్స్ అయితే అంటున్నారు. అంటే ఈజీ టు మోడరేట్ లెవెల్లో వచ్చేసి 10 to 20 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అండ్ 5 to 10 క్వశ్చన్స్ వచ్చేసి వెరీ డిఫికల్ట్గా ఉన్నాయని చెప్పేసి స్టూడెంట్స్ అయితే అంటున్నారు. అండ్ ఈ యొక్క కెమిస్ట్రీ చూసుకున్నట్టయితే ఎక్కువ క్వశ్చన్స్ ఎక్కువ చాప్టర్స్ నుంచి అడుగుతున్నారంటే కెమికల్ ఈక్విలిబ్రియం కావచ్చు, కెమికల్ బాండింగ్ కావచ్చు, అండ్ సొల్యూషన్స్ కావచ్చు, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే క్లియర్ కట్గా చూసుకోండి ఫ్రెండ్స్. ఎక్కువ క్వశ్చన్స్ అయితే అందులోంచి వస్తున్నాయి, ఓకేనా? సో మీరైతే డెఫినెట్గా హై వెయిటేజ్ చాప్టర్స్ అయితే ఇగ్నోర్ అయితే చేయకండి. సో ఎందుకంటే అందులోంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు కాబట్టి సో అవైతే క్లియర్ కట్గా చూసుకోండి ఫ్రెండ్స్. ఓవరాల్గా మ్యాథ్స్ చూసుకున్నట్టయితే మనకైతే వెరీ టఫ్గా అయితే ఇస్తున్నారు. సో మనకి ఫిజిక్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే మ్యాథ్స్ అనేది అసలు చేయలేకపోతున్నాం. ఒక 5 to 10 క్వశ్చన్స్ కూడా సరిగ్గా చేయలేకపోతున్నాం. వెరీ టఫ్ అయితే ఉంది అని చెప్పి స్టూడెంట్స్ అయితే అంటున్నారు. ఈ యొక్క మ్యాథ్స్ని మనం అయితే డిఫికల్టీ కిందకి అయితే తీసుకుందాం. అండ్ ఫిజిక్స్ వచ్చి చూసుకున్నట్లయితే ఫిజిక్స్ అనేది మోడరేట్గా అనిపించింది, హార్డే కానీ బట్ నాట్ టఫ్. ఎందుకంటే మేము చేయగలుగుతున్నాం కొన్ని క్వశ్చన్స్ అంత ఎంతో కొంత అని చెప్పి స్టూడెంట్స్ అయితే అంటున్నారు. సో దీన్ని వచ్చేసి మోడరేట్ కిందకైతే మనం వేసుకుందాం అనమాట. అదేవిధంగా కెమిస్ట్రీ వచ్చేసి ఈజీ టు మోడరేట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అంటే ఈజీగా ఉంది, ఈజీ టు కొంచెం హార్డ్ అనేది ఏం కాదు, కానీ కొంచెం చేయగలుగుతున్నాం, పర్లేదు మాకు వచ్చేసి అని చెప్పి స్టూడెంట్స్ అయితే అంటున్నారు. సో ఈ విధంగా ఓవరాల్గా పేపర్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. సో మీకు ఎలా అనిపించింది టోటల్గా, మనకి ఫిజిక్స్ ఎలా అనిపించింది, మ్యాథ్స్ ఎలా అనిపించింది, కెమిస్ట్రీ ఎలా అనిపించింది, మీకు పర్టికులర్గా ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలిపితే కొంచెం మన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో నెక్స్ట్ వెళ్ళే సీజన్ వాళ్ళకి ఇవాళ అయిపోయిన వాళ్ళకి ఎంతగానో హెల్ప్ అవుతుంది అనమాట. మీ యొక్క కామెంట్ చూసి వాళ్ళు ఎంతగానో అంటే హెల్ప్ అయితే పొందుతారు ఎంతో ఫ్రెండ్స్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.